ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును మేము చూసి పూజింపడానికి ఆరాధించటానికి వచ్చామని మనకు లేఖనం చెప్తుంది. అయితే జ్ఞానులు అని వానికి బైబిలే పేరు పెట్టేసింది. వాళ్ళు జ్ఞానులు కాబట్టే రక్షకుడు ఎక్కడ పుట్టాడో తెలుసుకున్నారు. వాళ్ళు గ్రంథాల్లో రాయబడి ఉండటం వలన తెలుసుకున్నారో, లేదంటే వారి దేశపు ప్రవక్తలు చెప్పుట వలన తెలుసుకున్నారో, మొత్తానికి రక్షకుడు పుట్టాడన్న సంగతి తెలుసుకున్నారు. ఆయన ఆరాధించాలి, ఆయన ఆరాధనకు పాత్రుడని సంగతి తెలుసుకున్నారు. ఆయనే దైవం అని సంగతి తెలుసుకున్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, వాళ్ళు ఎంత జ్ఞానులైనప్పటికీ కూడా యేసు దగ్గరకు రావాలి అని అంటే వారి జ్ఞానము పనికి రాలేదు, కానీ దేవుడు పంపిన నక్షత్రము నడిపిస్తే తప్ప దేవుని యొద్దకు వారు చేరలేకపోయారు. యేసు నొద్దకు వారు చేరలేకపోయారు. మనందరికీ ఒక నిరీక్షణ ఉన్నది, ఒకరోజు మనం యేసయ్య దగ్గరకు చేరాలని. యేసయ్య దగ్గరకు చేరాలి అని అంటే జ్ఞానులే నక్షత్రము నడిపింపు లేకపోతే చేరలేనప్పుడు, అంత జ్ఞానము కూడా మనకు లేదు. మనం ఎలాగూ యేసుని మనం చేరుకోగలుగుతాం? పరలోకంలో ఉన్న ప్రభువుని ఎలా కలుసుకోగలుగుతాం? అంటే ఆనాడు జ్ఞానులను నడిపించటానికి దేవుడు నక్షత్రాన్ని పంపించినట్లుగా ఈనాడు దేవుడు మనందరి కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం పరలోకానికి చేరొచ్చు అని మనకి లేఖనం చెప్తుంది. ఇక్కడ నేను పోల్చిన పోలిక కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. అంటే నక్షత్రము = పరిశుద్ధాత్మ అని పోల్చారా అని ఇబ్బందిగా ఉంటే ఆనాడు జ్ఞానులను నడిపించటానికి నక్షత్రం ఎలాగూ అవసరమైందో, ఈనాడు మనం పరలోకానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అవసరమయ్యాడు. అదొకటే కాదు, మనం పరలోకం వెళ్ళటానికి, యేసుని వద్దను చేరటానికి ఆనాడు జ్ఞానులను నడిపించటానికి నక్షత్రం ఎలాగో అవసరమైందో, ఈనాడు దైవ సేవకులు కూడా అవసరమయ్యారు. దేవుని సేవకులు కూడా నక్షత్రములతో బైబిల్లో పోల్చబడింది. కనుక దైవ సేవకులు కూడా మనకి అవసరమే అని బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది. ఆనాడు జ్ఞానులు యేసు ప్రభు దగ్గర రావటానికి నక్షత్రము ఎలాగైతే వారిని నడిపించిందో, వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక నక్షత్రం మీద ఆధారపడి ఎలాగైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, మనము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. అలాగే దైవ సేవకుని నడిపింపులో కూడా మనము ముందుకు కొనసాగాలని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట, 3వ మాట ఏంటంటే, నక్షత్రము = పరిశుద్ధాత్ముడని చెప్పాను మొదటిగా. రెండవది నక్షత్రము = దైవుని సేవకుడని చెప్పాను. మూడవది నక్షత్రము = దేవుని వాక్యము. వాక్యానికి కూడా వేకువ చుక్క అని నక్షత్రముతో ఒక పోలిక ఉన్నది. మనలను ప్రభు దగ్గరికి నడిపించాలి అని అంటే బైబిల్ మనకేం చెప్తుందంటే, ఆనాడు జ్ఞానులను నక్షత్రం నడిపించినట్లుగా వాక్యమను నక్షత్రము మనలను దేవుని యొద్దకు చేర్చుచుంది. కనుక మనకి ఈనాడు అవసరమైన నక్షత్రం ఏంటంటే, 1 పరిశుద్ధాత్మ, 2 దేవుని సేవకుడు, 3 దేవుని వాక్యము. ఇది ప్రాముఖ్యముగా మనకి ఉండాలి. ఇంకా మనం లోతుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కొంతమందిని ప్రభు దగ్గరికి సువార్త చెప్పి నడిపించే సువార్థికులు కూడా ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు. కొంతమంది ప్రయాస ప్రభు దగ్గరికి నడిపించాలనుకునే భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో, ఆ భక్తులకు కూడా ఆ నక్షత్రము ఒక పోలిక. ఇది నాలుగవది.
మరి ఆనాడు జ్ఞానులను నక్షత్రం నడిపించింది కదా, ఈనాడు అంత జ్ఞానం లేకపోయినా మనలను నడిపించటానికి నలుగురు అవసరం. ఈ 4 అవసరం. 1 పరిశుద్ధాత్ముడు, దేవుని సేవకుడు 2, 3 దేవుని వాక్యము, 4 భక్తులు మనకు అవసరమని బైబిల్ చెప్తుంది. మనలను నడిపించిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి. రక్షకుణ్ణి కలుసుకొనుటయే మన భాగ్యమని మనం ఎంచుకోవాలి. రక్షకుణ్ణి చేరటమే మన జీవిత గమ్యముగా మనము అలవరుచుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంత జ్ఞానివైనా దేవుడు నడిపింపులో, పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ముందుకు వెళ్ళకపోతే యేసుని చేరలేము. ఒకరోజు మనందరము యేసుని చేరవలసిన అవసరత ఉంది. యేసుతో జీవించవలసిన అవసరము ఉన్నది. ఆ ప్రభువుని మనము చేరాలేనంటే ఆనాడు జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఎంత అవసరమైందో, పరిశుద్ధాత్మ, దేవుని సేవకుడు, దేవుని వాక్యము, భక్తులు మనకి అవసరము అని బైబిలు మనకి నేర్పిస్తుంది. దేవుడే మనకి నేర్పిస్తున్నాడు. కనుక ఈ క్రిస్మస్ శుభదినమున దేవుడిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభు యొద్దకు మనము చేరుదాము. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించకండి, దేవుని సేవకులను దూషించకండి, భక్తులను దూషించకండి. దేవుని వాక్యములో అది తప్పు ఇది తప్పు అని చెప్పి వాక్యాన్ని దూషించే మాటలు మీరు చేయకండి. దేవుడు ప్రేమపూర్వకంగా ఇస్తున్న ఈ క్రిస్మస్ హెచ్చరికను బట్టి మనము ఆదరణ పొంది దేవుని యొద్దకు మనం చేరుదాం. ప్రార్థన చేస్తాను, ప్రార్థనకు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, మహిమానితుడు అయిన మా తండ్రి, మా కొరకు ఈ లోకములో జన్మించి మా పాపములు కడిగి, మా అతిక్రములు కడిగి, మా దోషములు కడిగి మమ్ములను మీ రాజ్యమునకు చేర్చుకునటానికి, మీ యొద్దకు చేర్చుకునటానికి, మీ యొద్దకు నడిపించటానికి మీరు మా కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు, దేవుని సేవకులను బట్టి స్తోత్రాలు, దేవుని మీ వాక్యమును బట్టి స్తోత్రాలు, భక్తులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆనాడు జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రం చూశారు. మేము ఎక్కడెక్కడో ఈ అనుభవాలను చూసి మీ వద్దకు రావటానికి కృప చూపించారు నాయన. పేతురు మీ వద్దకు రావాలనుకున్నాడు, నీటి మీద నడిచి గాలిని చూసి భయపడ్డాడు నాయన. మేము అలాగూ భయపడకుండా ఈ లోకపు శ్రమలను చూసి, ఈ లోకపు ఇబ్బందులను చూసి, ఈ లోకపు కష్టాలను చూసి మేము భయపడి ఈ లోకములో మునిగిపోకుండా నీ యొద్దకు చేరేంత వరకు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.